ఎస్టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో సోమవారం జనవరి 27వ తారీఖు. ఈరోజు మరికి త్రయోదశి రాత్రి 8:35 వరకు ఉంటుంది. తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూలా నక్షత్రం ఉదయం 9:02 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి మనకి ప్రదోష వ్రతం అనేది, తర్వాత మరి మాస శివరాత్రిగా కూడా ఈరోజు చెప్పడంతో పాటు మేరు త్రయోదశి అని చెప్పి విశిష్టమైన రోజు కూడా ఉంది. ఈరోజు మనం శివుడికి సంబంధించిన ఆరాధన మనకి అన్ని రకాలుగా కూడా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏమైనా సరే శుభవర్తమానాలు అందే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ప్రయోజనాత్మకంగా ఈరోజు ఉండటం అనేది, నిర్ణయాలు తీసుకోవటంలో కూడా నిర్భయంగా సంశయాలు లేకుండా తీసుకుని ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. గత 3-4 రోజులుగా పడిన ఇబ్బంది, ఒత్తిడి వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత ఉపశమనం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈరోజు కొద్దిగా గట్టిగా వాటిని పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళినట్టయితే కనుక, వారి ప్రయత్నాలను ముందుకు తీసినట్టయితే కనుక సఫలీకృతం అయ్యే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. గొంతుకు సంబంధించినవి కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ సంబంధించిన అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరగటం అనేది కనిపిస్తుంది. మీ తర్వాత లేదా మీ కింద పనిచేసే వాళ్ళు, మీ పైన పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక ఆ వారి పరంగా మీకు ఏదైనా సరే రావాల్సిన ప్రయోజనం దక్కకపోవటం అనేది కూడా ఉండొచ్చు. కనుక ఈరోజు వాటి విషయంలో కొంతవరకు మీరు మరింత పట్టుదలగా ప్రయత్నించడం అనేది అవసరం. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు లాభకరంగా ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికం అవటం అనేది, తర్వాత మనం ఏదైతే ఒక ప్రతిభ ఉంది అనుకున్నామో, ఒక ప్రత్యేకత ఉందనుకున్నామో దానికి సరైన ఆదరణ లభించకపోవటం, అందరూ ఇవి ఎప్పుడూ ఉండేవేగా అని చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా కించపరచడం, ఈ రకమైన విషయాలతో కొంతవరకు మీరు నైరాశ్యానికి లోనయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే ఈ మధుమేహ రోగులు ఉంటే కనుక వారు ఈరోజు నియంత్రణని కొంతవరకు కోల్పోవటం అనేది అయితే ఉంటుంది. ఆ సంతానపరంగా మాత్రం ఖచ్చితంగా కొంత మంచి విషయాలు వినగలుగుతారు. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంతవరకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటిలాగానే గత కొద్ది రోజుల్లాగానే ఎంతో కొంత ఇబ్బంది వాటిల్లటం అనేది, ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండటం అనేది, మనలో మరి ఈ క్షణిక ఆవేశాలు కానీ భావోద్వేగాలు కానీ పెరిగే పరిస్థితి కానీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే నేర ప్రవృత్తి కలిగిన వారు ఈరోజు కొన్ని తప్పులు చేసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి కూడా ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న మహిళలకైతే కనుక ఈరోజు చక్కటి మంచి ఫలితాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా వాటికైతే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి ఉంటుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఇంట్లో ఏవో రకంగా సమస్యలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా మన యొక్క పరిస్థితులను మనం కొనసాగిద్దాం అనుకున్నప్పటికీ కూడా మధ్యలో ఎవరో ఒకళ్ళు ప్రమేయంతో కొంత ఇబ్బంది పడటం, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎవరో ఒకళ్ళు తలదూర్చడం వల్ల ఆగిపోవాల్సిన పరిస్థితులు రావటం, కొంత వీటిని మనని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. బాధ్యతలు ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల మనని వేలెట్టి చూపించే వాళ్ళు పెరగటం అనేది కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మీ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.
కన్యా రాశి వారికి ఈరోజు కూడా ఇంటి సమస్యలు పెరగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఆర్థిక అంశాల్లో మాత్రం పురోభివృద్ధి సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కోరికలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ రోజైతే అనుకూలత ఉంటుంది. కానీ కేవలం ఇంటి వ్యక్తుల విషయాల్లోనే మనం ఎక్కువగా ఇబ్బంది పడుతాం. వాళ్ళ ద్వారానే అసౌకర్యానికి గురవటం, వాళ్ళ ద్వారానే ఏదైనా సరే నష్టపోవటం, ఈ రకంగా ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ఆడ బంధువుల వల్ల మీకు సహాయ సహకారాలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మన పైన ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే వారి యొక్క దృష్టిలో మీరు పడడానికి అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలతో మీ యొక్క బంధాలు పెరిగే పరిస్థితి కూడా ఉంటుంది కనుక, కానీ ఆ బంధాల విషయంలో కొంత దృష్టి పెట్టి ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. ఏవైనా సరే వ్యసనాల్లో ఉన్న వారికైతే కనుక ఈరోజు వ్యసన భారం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చే సంపాదన కన్నా కూడా పోయే ధనమే ఎక్కువగా ఉండటం అనేది అయితే ఎక్కువగా ఉంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికైతే కనుక ఈరోజు చాలా చక్కటి మంచిది. కొత్తగా ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టాలనుకున్న వారికి కూడా ఈరోజు అయితే కనుక అనుకూలమైన స్థితి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారు మాత్రం ఈరోజు వారి ప్రయత్నాలు పెద్దగా ప్రయోజనాత్మకంగా ఉండలేకపోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ధనుర్రాశి వారు అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు దీర్ఘకాలిక రోగాలు కానీ ఏదైనా సరే అప్పటికప్పుడు మనం ఏదైనా సరే టెన్షన్ పడి దాని ద్వారా ఉన్నటువంటి ఏదైనా సరే ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది ఆరోగ్యపరంగా ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతతకు అవకాశం ఇచ్చుకుంటూ రోజుని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకి ఈరోజు ఎక్కువగా అనుకూలం అనేది కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు అతి కష్టంతో కొంత ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకోని మార్పులు, అనుకోని ప్రయాణాలు, ఆ రకంగా ఏదైనా సరే అనుకోని విషయాలే ఈరోజు ఎక్కువగా జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారం విస్తరించాలి అనుకునే వారికి, ఇంకెక్కడైనా సరే మనం వ్యాపారాలని ప్రారంభించాలి అనుకునే వారికి ఈరోజు అనుకూలకంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవటం, లేదా తాత్కాలికంగా భార్యని విడిచి భర్త, భర్తను విడిచి భార్య కొంత దూరంగా కొద్ది రోజులు ఉండవలసిన పరిస్థితి కానీ ఏర్పడవచ్చు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ శాతం మెరుగైన పరిస్థితులు ఉంటాయి. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా సాధ్యం అవుతుంది. అమ్మగారి ఆరోగ్య విషయం గతంలో పోలిస్తే కొంత మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్థాన మార్పులతో మంచి అవకాశాలని పెంచుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర ఎక్కువ మంచే జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ మేలు జరుగుతుంది. అలాగే వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అయితే కనుక ఎక్కువ అవకాశం, వృద్ధి చెందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.